ధనత్రయోదశి రోజు పాటించవలసిన నియమాలు ఏమిటి? చాలామందిలో అపోహ ఉంది. ధనత్రయోదశి అంటే కొత్తగా బంగారం కొనుక్కొని తీరాలి అని చాలామంది నమ్మకం. కానీ మనకి శాస్త్రం ఏం చెప్తోంది? ధనత్రయోదశి అనేటువంటి పేరెందుకు వచ్చింది? ధనత్రయోదశి రోజు ఏం చెయ్యాలి అనేటువంటి విషయాలు మాత్రం ఆధునికులు తెలుసుకోవాలి. ఆశ్వేజ బహుళ త్రయోదశికి ధనత్రయోదశి అనేటువంటి పేరుంది. ధనత్రయోదశి అని దీన్ని ఎందుకన్నారు? సాధారణంగా పూర్వకాలంలో వ్యాపారస్తులంతా కూడా వీళ్ళు మామూలుగా అకౌంట్స్ రాసుకోవడానికి మనం ఫైనాన్షియల్ ఇయర్ అనుకుంటుంటాం కదా, అలా ఫైనాన్షియల్ ఇయర్ అనేటువంటిది వీళ్ళకి దీపావళితో ప్రారంభమై ఈ ధనత్రయోదశితో వాళ్ళకి సమాప్తమవుతుందన్నమాట. అంటే ఏం చేస్తారు? ధనత్రయోదశి కంటే ముందుగానే వాళ్ళకు వచ్చేటువంటి వ్యాపారంలో వచ్చినటువంటి లాభ నష్టాలన్నీ కూడా లెక్క వేసుకుంటారు. లెక్క వేసుకుని ఆ తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి ధనాన్ని అంటే డబ్బుని, తర్వాత నగలని అన్నీ పెట్టి మహాలక్ష్మి విగ్రహాన్ని పెట్టి అక్కడ పూజ చేస్తారు. అంతేకాకుండా మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, గోవత్స ద్వాదశి అని చెప్పేసి ద్వాదశి రోజు కూడా గోవుకి దూడకి పూజ చెయ్యాలి అంటాం. అప్పుడు చేయనటువంటి వాళ్ళు ధనత్రయోదశి రోజు ఇక్కడ కూడా గోవుకి పూజ చేయడం, త్రిరాత్ర వ్రతం చేయటం అనేటువంటి విశేషం మనకి కనిపిస్తోంది. అంటే ఇక్కడ లక్ష్మీ పూజ అంటే గోమహాలక్ష్మికి పూజ చేయటం, మహాలక్ష్మికి పూజ చేయటం. ఈ దీపావళి పండగ ముందు వచ్చేటువంటి ఈ 2 రోజుల ముందు నుంచి కూడా ధనత్రయోదశి రోజు, నరక చతుర్దశి రోజు, దీపావళి రోజు కూడా 3 రోజులు గోవుకి పూజ చేయటం, మహాలక్ష్మికి పూజ చేయటం అనేటువంటి విశేషం కనిపిస్తోంది. అయితే దీనికి ధనత్రయోదశి అనేటువంటి పేరు రావడానికి కారణం ఏమిటంటే వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్గా చూస్తారు. గత సంవత్సరం అంతా చేసినటువంటి వ్యాపారం మీద వచ్చినటువంటి లావాదేవీలు, వాళ్ళకి ఉండేటువంటివన్నీ కూడా లెక్కలన్నీ పూర్తి చేసుకుని కొత్త లెక్కల పుస్తకాలని పెట్టుకుంటారు. కొత్త పుస్తకాలను ఓపెన్ చేస్తారు, కొత్త లెక్కలు ప్రారంభం చేస్తారు. అయితే గత సంవత్సరం వచ్చినటువంటి లాభం ఏముందో ఆ డబ్బుని, ఆ ధనాన్ని, ఆ నగలని, ఆ పెట్టుబడులని ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టి ఆ రోజు పూజ చేస్తారు. అంటే ధనలక్ష్మి పూజ వాళ్ళు చేస్తారనమాట. ఏ విధంగా ఇక్కడ ఉండేటువంటి ధనాన్ని, వాళ్ళకు వచ్చినటువంటి లాభాలన్నీ పెడతారు, వాళ్ళకు ఉండేటువంటి నగలు, వాళ్ళకు ఉండేటువంటి సంపదలన్నీ కూడా, రత్నాలు అన్నీ కూడా అక్కడ పెట్టి గోవుకి పూజ చేసి, మహాలక్ష్మికి పూజ చేసి ఈ 3 రోజులు కూడా అంటే ధనత్రయోదశి రోజు, నరక చతుర్దశి రోజు, తర్వాత దీపావళి లక్ష్మీ పూజ రోజు కూడా ఇలా 3 రోజులు కూడా ధనలక్ష్మి పూజ చేయటం కోసం దీనికి ధనత్రయోదశి అనేటువంటి పేరు. అయితే ఆధునికుల్లో ఉండేటువంటి అపోహ ఏమిటంటే ధనత్రయోదశి రోజు, అక్షయ తృతీయ రోజు తప్పనిసరిగా కొత్త బంగారం కొనుక్కోవాలి అనేటువంటివి అపోహలు చాలామందిలో ఉన్నాయి. అయితే ఇక్కడ కొనుక్కోకూడదు అనేటువంటిది ఏమీ లేదు, కానీ కొనుక్కుంటే కలిసి వస్తుంది అనేటువంటిది మాత్రం మనకి ఇక్కడ శాస్త్రంలో కనిపించటం లేదు. చాలామంది అపోహ ఏమిటంటే ధనత్రయోదశి రోజు ఏదైనా కొత్తగా బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొనేటువంటి అవకాశం ఏర్పడుతుంది, మళ్ళీ కొనుక్కోవచ్చు, అది ఎప్పుడు కూడా వృద్ధి పొందుతుంది అనేటువంటి అపోహ ఉంది. అయితే ఇక్కడ మనకి అలాంటి యోగం ఏమీ జ్యోతిషాస్త్ర రీత్యా కానీ మనకి ధార్మిక గ్రంథాల్లో కానీ అలా కనిపించటం లేదు. ఇక్కడ గోవుకి పూజ చేయాలి, లక్ష్మికి పూజ చేయాలి అనేటువంటి విశేషాలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ధనత్రయోదశి అనడానికి ఏమిటంటే వాళ్ళు దీపావళినే సంవత్సరాదిగా అంటే ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్గా పూజిస్తారు కాబట్టి ఇదివరకు వచ్చినటువంటి ధనాన్నంతా పెట్టి అక్కడ పూజిస్తారు. మహాలక్ష్మికి పూజ చేయటం వలన సంపద ఎప్పుడు కూడా భద్రంగా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్కి వాళ్ళకి అది ప్రారంభ దివసం కాబట్టి ధనలక్ష్మిని పూజించటం వల్ల వచ్చే సంవత్సరం అంతా కూడా వాళ్ళకి మహాలక్ష్మి అనుగ్రహం వలన ధనయోగాలు ఏర్పడతాయి, లక్ష్మి కటాక్షంగా వాళ్ళకి లభిస్తుంది అనేటువంటి నమ్మకంతో ఇక్కడ ధనానికి అంటే గత సంవత్సరం వచ్చినటువంటి డబ్బుకి అక్కడంతా పెట్టి, తర్వాత నగల్ని పెట్టి, మహాలక్ష్మిని పెట్టి, గోవుని పెట్టి వీటన్నిటికీ కూడా పూజ చేసి మంగళహారతులు ఇచ్చి దీపాలన్నీ వెలిగించి దీపాల పండగలాగా చేసుకునేటువంటి అవకాశం ఆ రోజు చెయ్యాలి అని చెప్పేసి మనకి కనిపిస్తోంది. అందుకని ఇది వృద్ధి చెందుతుందని చెప్పేసి నానా అగచాట్లు పడి అప్పు చేసి బంగారం కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. మీ దగ్గర ఏదైతే బంగారం ఉందో, మీ దగ్గర ఏదైతే డబ్బు ఉందో దాన్ని దేవుడి దగ్గర పెట్టడం, మహాలక్ష్మికి పూజ చేయడం, చంద్రుడికి పూజ చేయటం. అయితే చంద్రుడు కనిపించడుగా, అమావాస్య దగ్గరికి వస్తోందిగా, అందుకని మహాలక్ష్మికి పూజ చేయటం. ఆ తర్వాత ఇక్కడ గోవుకి పూజ చేయటం అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. ఎవరైతే గోవత్స ద్వాదశి రోజు పూజ చేయలేదో వాళ్ళందరూ కూడా ఈ త్రిరాత్ర వ్రతం అని ధనత్రయోదశి రోజు సాయంత్రం, మళ్ళీ నరక చతుర్దశి రోజు ఉదయం, సాయంత్రం,
దీపావళి రోజు ఉదయం సాయంత్రం కూడా గోవుకి పూజ చేయాలి అనేటువంటి విశేషాలు మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అందుకని ఇది ధనలక్ష్మిని పూజించడానికి ముఖ్యమైనటువంటిది. ఈ 3 రోజులు కూడా విశేషంగా మహాలక్ష్మిని పూజించాలి అని మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది. అందుకని మహాలక్ష్మి అనుగ్రహం కోసం మహాలక్ష్మి పూజ చేయవచ్చు. ఇక్కడ మహాలక్ష్మికి మామూలుగా చాలామంది ఏం చేస్తూ ఉంటారు, దీపావళి రోజు మాత్రమే పూజ చేస్తూ ఉంటారు. నరక చతుర్దశి రోజు కొంతమంది మాత్రమే హారతులు తీసుకోవడం, స్నానాలు చేయటం మాత్రమే చేస్తూ ఉంటారు. కానీ ధనత్రయోదశి రోజు మాత్రం ఈ మధ్య కాలంలో చాలామందిలో వచ్చినటువంటి అపోహను అనుసరించి వాళ్ళందరూ కూడా బంగారాలు కొంటూ ఉన్నారు, దానికి పూజ చేస్తూ ఉన్నారు. వ్యాపారాలకి కూడా దీనివల్ల చాలా డిమాండ్ పెరుగుతూ ఉంది. కొనకూడదు అనేటువంటి నిషేధమూ లేదు, అలాని కొనటం వల్ల అది కొనిపెట్టుకోవడంలో వృద్ధి చెందుతుంది అనేటువంటిది కూడా ఏమీ లేదు. కాకపోతే కొత్తగా శక్తి ఉన్నటువంటి వాళ్ళు కొనుక్కోవచ్చు. అక్కడ ధనలక్ష్మి రూపంగా అమ్మవారి దగ్గర పెట్టి దానికి పూజ చేసి దాన్ని ధరించడం వలన విశేషంగా వాళ్ళకి మహాలక్ష్మి అనుగ్రహం కలిగేటువంటి అవకాశం ఏర్పడవచ్చు. ఆ విధంగా చేయాలి. అయితే ఇక్కడ 3 రోజులు కూడా త్రిరాత్రి వ్రతం చేసేటువంటి వాళ్ళు మాత్రం రాత్రి వరకు పూజ అయ్యే వరకు భోజనం చేయకుండా ఉండటం, మద్య మాంసాన్ని స్వీకరించకుండా ఉండటం, రోజు అభ్యంగన స్నానం చేయటం, ఆ తర్వాత సాయంత్రం పూట దీపారాధన చేసి గోవులకి, దేవతలకి, ఇంట్లో పెద్దవాళ్ళకి హారతి ఇవ్వడం, మహాలక్ష్మిని పూజించటం, సాత్వికమైనటువంటి ఆహారాన్ని తినటం, తర్వాత పాలతో ఉండేటువంటి పదార్థాలని తినకపోవడం ఇక్కడ విశేషంగా చెప్తున్నారు. అందుకని ఇలాంటి నియమాలన్నీ పాటించి మహాలక్ష్మీదేవికి సాయంత్రం పూట పూజ చేసి ఆమె అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. నరక చతుర్దశి రోజు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి? మనకి రేపు నరక చతుర్దశి. అంటే నరక చతుర్దశికి నియమాలు ఏ విధంగా పాటించాలి అనేటువంటి విషయాన్ని ముందుగానే మనం తెలుసుకోవాలి. సాధారణంగా మనం గోపురంలో ఏదైనా ఒక పండగ ఉన్నప్పుడు ఆ విశేషాలన్నీ కూడా ముందు రోజే మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ కూడా ఏమిటంటే నరక చతుర్దశి రోజు ఏం చెయ్యాలి, దీనిలో అనేక కోణాలు, అనేక విషయాలు మనకి కనిపిస్తాయి. ఇక్కడ నరక చతుర్దశి రోజు తప్పనిసరిగా అభ్యంగన స్నానం చేయాలి అనేటువంటి నియమం కనపడుతోంది. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తారంటే తిలే లక్ష్మి జలే గంగా అనేటువంటి విషయం ఉంది. అంటే జలంలో గంగ ఉంటుందిట. గోపాదం మునిగేంత నీరు ఎక్కడ ప్రవాహం ఉన్నా, ఎక్కడ ఉన్నా భూమి మీద దానిలో గంగాదేవి ఉంటుందిట. ఆ తర్వాత నువ్వుల నూనెలో మహాలక్ష్మి ఉంటుందిట. అంటే తిలే లక్ష్మి జలే గంగా అంటూ ఉంటారు. అంటే ఆ నువ్వుల నూనెను ఒంటికి రాచుకుని స్నానం చేయటం వల్ల లక్ష్మీప్రదం, నరక బాధలు తప్పిపోతాయి అనేటువంటి విషయం కనపడుతోంది. నరక బాధలకి నూనె రాచుకోవడానికి ఏమిటండి సంబంధం అనేటువంటివి కూడా చాలామందికి, ఆధునికులకి సందేహాలు కలగవచ్చు. ఇక్కడ ఏమిటంటే దీపావళి మొదలుకొని మనకి ఇక చలికాలం మొదలవుతూ ఉంటుంది. చలికాలం మొదలైందంటే శరీరం మీద పగుళ్ళు వస్తూ ఉంటాయి. ఆ పగుళ్ళు రావటం వలన గోక్కోవడం, పుళ్ళు రావడం, ఎలర్జీ రావడం, స్కిన్ ఎలర్జీస్ రావడం, చర్మ వ్యాధులు రావడం లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. అలా కాకుండా ఇక్కడ మనకి సంకేతంగా ఏమిటంటే ఇక్కడి నుంచి చర్మానికి నూనె రాచుకోవడం చాలా ముఖ్యమైనటువంటిది అని మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఈ స్నానం చేయడానికి కూడా విధి విధానాలు ఉన్నాయి. ముందు రోజు రాత్రి ఏం చెయ్యాలిట, దీనిలో కొన్ని మనకి మూలికలు చెప్తాడు. వేప, ఆ తర్వాత ఉత్తరేణి, ఇలాంటివన్నీ కూడా, తర్వాత ఆనపు తీగ, ఆనపకాయ అంటూ ఉంటారు కదా, దాని తీగ. అయితే రాత్రి స్నానం చేసేటువంటి రేపు పొద్దున ఉదయం తెల్లవారుజామున, ఇక్కడ స్నానం కూడా అభ్యంగన స్నానం ఎప్పుడు చేయాలి, నక్షత్రాలు వెళ్లకుండా, చంద్రుడు వెళ్లకుండా స్నానం చేయాలిట. చాలామంది అభ్యంగన స్నానం అంటే పొద్దునెప్పుడో లేచి ఒంటికి నూనె పెట్టుకుని ఏ మధ్యాహ్నానికో స్నానం చేయటం నరక చతుర్దశి రోజు పనికిరాదు. నక్షత్రాలు వెళ్లకుండానే మంగళహారతి తీసుకుని, మామూలుగా ఏం చేస్తాం మనం ఎప్పుడైనా కూడా ఈ శుభకార్యాలు జరిగినప్పుడు, పెళ్ళిళ్ళు, ఆ తర్వాత ఉపనయనాలు జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఏ వ్యక్తికి జరుగుతుందో ఆ వ్యక్తిని స్నానం కాకముందు కూర్చోపెట్టి, తలకి నూనె పెట్టి, నుదుటి కుంకుమ పెట్టి, దీపహారతి చూపించి ఆశీర్వదించి ఆ తర్వాత మంగళ స్నానాలు చేయిస్తూ ఉంటారు. ఆ విధంగా మంగళ స్నానం చేయాలన్నమాట. అయితే దానికంటే ముందు రోజే రేపు ఉదయం ఏ నీటితో స్నానం చేస్తూ ఉన్నారో ఆ నీటిలో వేప కొమ్మల్ని, తర్వాత ఉత్తరేణి కొమ్మల్ని, ఆనపు తీగ, ఆనపకాయ, సొరకాయ అంటూ ఉంటారు కదా, దాని తీగను వెయ్యాలిట. కనీసం ఆ తీగను స్నానం చేసే ముందైనా అందులో తిప్పాలిట. దానిలో కూడా అనేక సంకేతాలు ఉన్నాయి. ఒకటి, ఉత్తరేణి చర్మ వ్యాధులన్నిటినీ కూడా తీసేస్తుంది. అంతేకాకుండా వేప మీకు అందరికీ తెలిసిందే, వేప వలన కూడా మనకి చాలా ఆరోగ్యమని. అవన్నీ కూడా రేపు ఉదయం స్నానం చేసేటువంటి నీళ్లల్లో రాత్రిపూట వేసి పెట్టాలి. ఉదయం వాటిని వేడి చేసుకుని ఆ నీటితో అభ్యంగన స్నానం చేయాలి. ఇక్కడ ఒంటికి నూనె రాచుకోవడం, అది నువ్వుల నూనె రాచుకోవడం,
ఆ తర్వాత ఔషధీ గుణాలు ఉన్నటువంటి నీళ్లు, నానినటువంటి నీళ్లతో, వేడి నీళ్లతో స్నానం చేయటం వల్ల చర్మ వ్యాధులన్నీ పోతాయి అని మనకి ఆయుర్వేదం చెప్తోంది. అదే కాకుండా ఇక్కడ మనకేం చెప్తారంటే నరక బాధలు పోతాయిట. నరక బాధలు అంటే ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే తలస్నానం చేసిన తర్వాత ఇంట్లో పురుషులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా యమధర్మరాజుకి తర్పణాలు వదలాలిట. యమధర్మరాజు ప్రీత్యర్థంగా దాన ధర్మాలు చెయ్యాలిట. అలా చేయటం వలన వాళ్ళ పితృదేవతలు ఎవరెవరైతే వాళ్ళ పెద్దలు చనిపోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా నరకం నుంచి విముక్తి లభిస్తుందిట. వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ పెద్దలైన తాతలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నరకలోక నుంచి విముక్తి లభిస్తుందిట. మరణానంతరం వీళ్ళకి కూడా నరకలోక ప్రాప్తి లేకుండా యమధర్మరాజు ఆశీర్వచనం లభిస్తుందిట. అందుకని ఇక్కడ ఏమిటంటే ఈరోజు రాత్రి ఈ నీళ్ళల్లో అన్నీ కూడా ఇలాంటి ఔషధి గుణాలు ఉన్నట్టు కొమ్మలు వేసేసి, ఆకులు వేసేసి నీళ్ళని నానబెట్టుకొని స్నానం చేసి నీళ్ళల్లో వేసుకుని రేపు ఉదయం తెల్లవారుజామున నక్షత్రాలు వెళ్లకుండానే ఇంటిల్లిపాది లేచి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత మామూలుగా కొన్ని ప్రాంతాల్లో ఏం అలవాటంటే ఇంటి ఇల్లాలు తెల్లవారుజామున ఇంటి ఆడపడుచులని, ఇంట్లో ఆడపిల్లల్ని అందరినీ కూర్చోపెట్టి నుదుట కుంకుమ పెట్టి తలపైన నూనె పెట్టి చక్కగా ఆశీర్వచనం చేస్తుంది. ఆ తర్వాత దిష్టి తీస్తుంది. దీపహారతితో వాడికి మంగళహారతి అద్దుతుంది. ఆ తర్వాత తల్లిని, ఇంట్లో మగవాళ్ళని, తండ్రి, తాత, అన్నయ్యలు, బాబాయిలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అలా మగవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ ఆడపిల్లలందరూ కూడా వాళ్ళకి కూడా నుదుట కుంకుమ పెట్టి తల మీద నూనె పెట్టి దిష్టి తీసి ఆ తర్వాత వాళ్ళకి దీపహారతి చూపిస్తారు. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు అభ్యంగన స్నానం, ఒంటికి తలకి అంతా కూడా బాగా నువ్వుల నూనె మర్దన చేసుకుని ఆ తర్వాత ఈరోజు రాత్రి నానబెట్టినటువంటి ఈ కొమ్మలు నానినటువంటి నీళ్లుంటాయి కదా, వాటిని వేడి చేసి ఆ వేడి నీటితో అభ్యంగన స్నానం చేయాలి. అభ్యంగన స్నానం అందరూ చేసిన తర్వాత అందరూ కూడా సూర్యుడికి నమస్కారం చేసుకోవడం, మహాలక్ష్మికి నమస్కారం చేసుకోవడం, గోవులకి నమస్కారం చేసుకోవడం చేయాలి. ఆ తరువాత మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పితృదేవతలకి తిలతర్పణం చేయాలిట. పెద్దలని అనుసరించి పెద్దల కోసం అని చెప్పేసి యమధర్మరాజు ప్రీత్యర్థంగా దానాలు, అర్ఘ్యప్రదానాలు చేయాలిట. ఇక్కడ యమధర్మరాజుకు చేసేటువంటి తర్పణానికి చేసేటువంటి మంత్రాలు కూడా ఉన్నాయి. అవి మీరు ఎవరైనా పండితులను అడిగితే ఇస్తారు, లేదా చాలా పుస్తకాల్లో కూడా ఈ రోజుల్లో దొరుకుతోంది. ఆ పుస్తకాన్ని తెచ్చుకొని దాన్ని అనుసరించి చిత్రగుప్తుడి పేరు, యమధర్మరాజు పేరు, ఆ పేర్లతో అర్ఘ్యప్రదానం చేయడం కనిపిస్తుందన్నమాట. అలా తండ్రి తల్లి లేనటువంటి పురుషులు ఎవరున్నారో వారందరూ కూడా యమధర్మరాజు ప్రీత్యర్థంగా ఇక్కడ తర్పణాలు వదలాలి. ఆ తర్వాత తెల్లవారుజామున్నే మామూలుగా దీపావళి రోజు ఏం చేస్తాం, రాత్రికి దీపాలు పెడుతూ ఉంటారు. కానీ నరక చతుర్దశి రోజు తెల్లవారకుండానే స్నానం చేస్తున్నారు కదా, ఇంట్లో ఆడవాళ్ళు తులసి దగ్గర, ఇక్కడి నుంచి తులసి పూజ మొదలవుతుంది. తులసి కోట దగ్గర దీపం పెట్టడం, ఆ తర్వాత ఇంట్లో ఉసిరిక చెట్టు దగ్గర దీపం పెట్టడం, ఇంట్లో ఉంటే ఉసిరి చెట్టు దగ్గర, లేకుంటే ఉసిరి కొమ్మ అక్కడ పెట్టుకుని తులసి కోట దగ్గర దీపం పెట్టడం, దేవుడికి దీపారాధన చేయటం, వీధి గుమ్మంలో దీపాలు పెట్టడం, తర్వాత పెరటి వాకిట్లో దీపాలు పెట్టడం, గడిగడికి దీపాలు పెట్టడం చేస్తూ ఉండాలి. ఇంట్లో పురుషులు ఎవరున్నారో యమతర్పణం ఎవరు వదిలారో వాళ్ళు దక్షిణ దిశగా దీపారాధన చేయాలిట. అలా చేయటం వలన వాళ్ళ పితృదేవతలు సంతోషిస్తారట, వాళ్ళకి నరకలోకం నుంచి విముక్తి లభిస్తుందిట. అందుకని తప్పనిసరిగా తండ్రి తల్లి లేనటువంటి వాళ్ళు మగవాళ్ళు ఎవరున్నారో వాళ్ళు దక్షిణ దిక్కు చూసేలాగా ఒక దీపారాధన చేయాలి. పితృదేవతలకి యమధర్మరాజుకి నమస్కారం చేసుకోవాలి, చిత్రగుప్తుడికి నమస్కారం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఉదయం పూటే చెయ్యాలి. ఆ తర్వాత ఎవరికైనా బ్రాహ్మడికి భోజనం పెట్టాలి, తిలతర్పణం వదలాలి. తిలతర్పణం వదిలిన తర్వాత బ్రాహ్మడికి భోజనం పెట్టిన తర్వాత మాత్రమే అందరూ భోజనం చేయాలి. అయితే ఇక్కడ ఇంకో నియమం మనం ముందే చెప్పుకున్నాం కదా, గోవత్సద్వాదశి నుంచి పంచరాత్రులు పంచదినాలు కూడా 5 రోజులు కూడా గోవుకి పూజ చేయాలని, అలా చేయలేనటువంటి వాడు ధనత్రయోదశి రోజు పూజ మొదలు పెట్టాలని. మరి ఈ రోజు మొదలు పెడతారు కాబట్టి అలా ఎవరెవరు గోపూజ మొదలు పెట్టారో 3 రోజులు మహాలక్ష్మికి పూజ చేయాలని నియమం ఎవరు పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా పగలు భోజనం చేయకూడదు. ధనత్రయోదశి రోజు రాత్రి లక్ష్మీదేవి పూజ చేయటం, నరక చతుర్దశి రోజు ఉదయం అభ్యంగన స్నానం చేసి పూజ చేయటం, మహాలక్ష్మికి పూజ చేయటం, మళ్ళీ సాయం సంధ్యా సమయంలో మళ్ళీ ఇంట్లోనూ వాకిట్లోనూ అన్ని చోట్ల కూడా దీపారాధనలు చేసి, ఎక్కడెక్కడ చెప్తారంటే దీపావళికి నరక చతుర్దశికి ప్రతి చోట వృక్షాల మీద దీపాలు పెట్టాలిట. పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి కదా, కొమ్మల్లో దీపాలు పెట్టాలిట, తులసి కోటలో దీపాలు పెట్టాలి, వాకిట్లో దీపాలు పెట్టాలి, మనకి ప్రహారీ ఉంటే ప్రహారీ మీద దీపాలు పెట్టాలి.
దేవుడి ముందు దీపాలు పెట్టాలి, గది గదికి దీపం పెట్టాలిట, ప్రతి గదిలోనూ దీపారాధన చేయాలిట. ఆ తర్వాత దేవుడి ముందు దీపతోరణాలు వెలిగించాలి, దీపదానం చెయ్యాలి, దేవాలయంలో దీపం పెట్టాలి, శివాలయంలో ప్రదోషకాలంలో దీపం పెట్టాలి, మహాలక్ష్మికి దీపం పెట్టాలి. ఎక్కడ చూసినా కూడా దీపాల వెలుగులు చిమ్ముతూ ఉండాలి. ఇక్కడ ఏమంటారంటే దేవదీపావళి అని. దేవదీపావళి అంటే దేవుళ్ళకి కూడా ఇది దీపావళి పండగలాగా చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఇది అమావాస్యనా కూడా వెలుతురులు విరజిమ్మేటువంటి పండుగగా కూడా చెప్తూ ఉంటారనమాట. అందుకని నరక చతుర్దశి రోజు తప్పనిసరిగా అందరూ తైలాభ్యంగనం చేయాలి. అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా అభ్యంగన స్నానం చేయకపోతే ఇట నరక బాధలు అనుభవించాల్సి వస్తుందిట. ట్రాష్ అలాంటిది ఏమీ లేదు అనుకోకండి. ఆ నరకం ఎక్కడో లేదు, యమధర్మరాజు ఉన్నాడో లేదో చనిపోయిన తర్వాత కనిపిస్తుంది. కానీ బ్రతికి ఉన్నప్పుడు చర్మ వ్యాధులతో నరక బాధలు అనుభవించేవాడు చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఆయుర్వేద పరంగా మనకి కనిపిస్తుంది. కాబట్టి దీని వెనుక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. కాబట్టి నువ్వుల నూనె చర్మాల్లో ఉండేటువంటి అనేక పగుళ్ళని తీసేసి చర్మాన్ని మృదువుపరిచి శరీరానికి కాంతిని ఇచ్చి, ఆ తర్వాత ఏమిటంటే నలుగుపిండి పెట్టుకుని స్నానం చేయటం వలన శరీరంలో ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి రంధ్రాలు ఉంటాయి, వాటి లోపల ఉన్నటువంటి మట్టినంతా కూడా బయటకు తీసేస్తుంది. అక్కడ ఉండేటువంటి పోర్స్ అన్నీ కూడా పరిశుభ్రపడతాయి, శరీరానికి ఒక రకమైనటువంటి కాంతి వస్తుంది, పగుళ్ళుంటే పోతాయి, కురుపులు రాకుండా ఉంటుంది, చర్మం పగలకుండా ఉంటుంది. ఇక్కడి నుంచి మొదలు మధ్య మధ్యలో కూడా వారానికి 2 సార్లైనా అభ్యంగన స్నానం చేస్తూ ఉండాలి. అంటే ఈ రోజు నుంచి ప్రారంభం అన్నమాట. అందుకని అందరూ కూడా గుర్తుపెట్టుకొని, ఇక్కడ ఇది కేవలం ఆధ్యాత్మికమైనటువంటిదే కాదు, ఆయుర్వేద పరంగా మనకి ఆరోగ్యాన్ని చేకూర్చేది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తించి రేపు ఉదయాన్నే లేచి తెల్లవారకుండా అందరూ అభ్యంగన స్నానాలు చేసి మహాలక్ష్మికి తులసిదేవి తులసి కోట దగ్గర తులసికి దీపం పెట్టి నమస్కారం చేసుకోవాలి. పురుషులంతా కూడా యమతర్పణం వదలాలి, పితృదేవతలకి తర్పణం వదలాలి, బ్రాహ్మణులకి భోజనం పెట్టాలి. సాయంత్రం వరకు ఉపవసించి మళ్ళీ సాయంత్రం మహాలక్ష్మి పూజ చేయాలి. మళ్ళీ సాయంత్రం కూడా తులసి దగ్గర, సింహద్వారం దగ్గర, ప్రహారీ గోడల దగ్గర, చెట్ల దగ్గర, ఇంట్లో గదికి కూడా దీపారాధన చేసి మహాలక్ష్మికి పూజ చేయాలి అనేటువంటి విషయాలు మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే అనేక క్రిమికీటకాలన్నీ కూడా మరణిస్తాయి. దీనివల్ల ఏమిటంటే ఆ క్రిమికీటకాలు దానిలో పడి మరణించటం వలన కూడా వాటికి మోక్షం లభిస్తుందిట. వాటిలో ఉండేది కూడా ఆత్మే, అది కూడా ఒక జీవే. ఒకప్పుడు మనం కూడా అలాంటి క్రిమికీటకాలను అయ్యి ఉండవచ్చు. అందుకని వాటికి కూడా అలా అవి చనిపోవటం వలన కూడా మనకి దోషం రాదని, వాటికి ముక్తి లభిస్తుంది అని. ఇంకోటి ఏమిటంటే ఈ దీపాలన్నీ బయట ఉండటం వలన, ఆ దీప కాంతి వలన లోపలికి వచ్చేటువంటి బ్యాక్టీరియా లోపలికి రాకుండా ఉండటం, దోమలు క్రిమికీటకాలు లోపలికి రాకుండా ఉండడం, మనకి అనారోగ్యం రాకుండా వాతావరణంలో ఉండేటువంటి కాలుష్యాన్ని తీసేటువంటి పండుగగా కూడా మనకి ఇది కనిపిస్తోంది. అందుకని ఏదేమైనా చూడటానికి అందంగాను, ఆధ్యాత్మికంగాను, భక్తి ప్రపత్తులతో మహాలక్ష్మిని పూజ చేసేటువంటి పూజా దినంగాను, అదేవిధంగా మనకి రోగ విముక్తి చేసేలాగాను, నరక బాధల నుంచి విముక్తి కలిగించేలాగాను ఈ పండగ మనకి కనిపిస్తోంది. అందుకని అందరూ కూడా రేపు తెల్లవారకుండా, సూర్యోదయం కాకుండా అభ్యంగన స్నానం చెయ్యాలి అని మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఇవాల్టి మంత్రం: దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహరం, దీపేన సాధ్యతే సర్వం, దీపలక్ష్మి నమోస్తుతే. అందరూ కూడా దీపారాధన చేస్తూ ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని చదువుకోవాలి. ఎందుకంటే సాయం సంధ్యా సమయంలోనూ, ప్రాతఃసంధ్యా సమయంలోనూ దీపారాధన చేస్తూ ఉన్నారు. ఈ దీపం వెలిగించటం వలన మనలో ఉండేటువంటి తామస గుణం పోతుందిట. దీపం వెలిగించటం వలన సర్వదోషాలు పోతాయిట. లక్ష్మీప్రదమైనటువంటిది. ఏ ఇంటి ముందర దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంటిలోకి మహాలక్ష్మి వస్తుందిట. మనకు కావాల్సిందటే కదా. అందుకని దీపరూపంలో మహాలక్ష్మిని పూజించడం ఇక్కడ మనకి కనిపిస్తుంది. పరబ్రహ్మస్వరూపాన్ని మనం పూజించడం కనిపిస్తోంది. అందుకని ప్రత్యేకంగా ఈ దీపావళి సందర్భంగా దీపారాధన చేసేప్పుడు తప్పనిసరిగా ఈ మంత్రాన్ని చదువుకొని దీపారాధన చేయాలి. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా: గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబర్ 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. తిరిగి రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు.
నమస్కారం.